స్పాట్ అయ్యాక వాడిని వెనక నీ సర్కిల్ చేద్దాం సరేనా. మోర్ దాన్ 2 ఉంటే వద్దు, వెళ్ళొద్దు. అదే టెరైన్ నీ ఫేవరెట్ టెరైన్ వచ్చింది, ఫస్ట్ అప్లోడ్ చేసింది ఇదే కదా. ఇది కమాండర్ వేర్ ఆర్ వి గోయింగ్ చెప్పవా, వెళ్ళిపోతావా? నేను అరే ఆగరా, వచ్చేస్తాం అనుకున్నా. దొరికాడు ఒకడు. ఇట్లా ఒక 1 by 1 అయిపోయి ఇద్దరు అవుట్. ఇద్దరు అదృష్టం కొద్ది అవుట్. ఇంకొకడు KV1 నీ కొట్టగలమా లేదా? ఆడ వెనక్కి వెళ్తే కానీ కొట్టలేవు. మిట్సు జాపనీస్ ట్యాంక్. ఆ మిట్సు గాడి ఒకే ఒక్క దెబ్బకి మంది వేలిపోద్ది. ఉండం ఒక్క దెబ్బ చాలు. ఇంకొకరిని చంపినా మనం పోవాలి. అది ఏంట్రా చచ్చిపోవడానికి ఫిక్స్ నువ్వు మెంటల్ గా? ఇంకేం చేయగలం, అసిస్టెన్స్ అయితే ఎక్కడున్నావురా బంగారు కొండ? అక్కడెక్కడో ఏడిసేవేంటి? బయటకు వస్తాడు సెమోవెట్ గాడు. సెమోవెంటే గాడు తెలివిగా ఓకేవాడిని ఓకేసేవాడిని. బేస్ లో ఉన్నా వస్తారు ఇంకేటి. ఓకే కొట్టా కొంచెం వాడిని. వాడి పేరేంటి? KV1. ఏడ్రా KV1 ఏడు పేలిపాడా? నలుగురు ఉన్నారు, ఇద్దరు కనబడుతున్నారు. మిట్సు గాడు ఎవడో లెఫ్ట్ కి ఉండాలి, ఆడెట్ పోయాడు. అక్కడ ఉన్నాడు. ఓకే మిట్సుని కొట్టా. ఓకే వామ్మో వచ్చాడు నా మీదకి. చిద్దాం ట్యాంక్ డిస్ట్రాయర్ మిట్సు గడు పోయాడు. ఓకే ఈ ట్యాంక్ డిస్ట్రాయర్ అంటే వేస్తాడు. ట్యాంక్ డిస్ట్రాయర్ అండి మనది లైట్ ట్యాంక్, మీడియం ట్యాంక్ ఒకటి వచ్చాడు. ఓకే అది పారిపోయాడు. స్టుగ్గాడు పారిపోయాడు. స్టుగ్గుగా ఇక్కడ ఉన్నాడు. కదల్లా పుట్టిన పంచి. అయ్యా పాపం డిస్కనెక్ట్ అయిపోయాడు. దురదృష్టం. నా వెనకాల అక్కడ ఉన్నాడు. ఇది కదలలేదా? అమ్మో కొడుతున్నాడు రైడు. అదేమన్నా వచ్చి గుద్దేయడం ఎందుకు రాండి? గుద్దితే పాయింట్లు వస్తాయి. ఆ సాడిజం ఏంట్రా? రామింగ్. నీ ఉన్మాది ఇదేంటి ఉన్మాది? అది అంటే నువ్వు గుద్దేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు, అప్పుడు గుద్దావంటే అనుకోవచ్చు. కానీ ఆ పాపం డిస్కనెక్ట్ అయిపోయాడు. ఆ పైశాచికానందం ఏంటి? నువ్వు వెళ్ళిపోతావు మళ్ళీ. నువ్వు నీ పైశాచికానందం గుద్దడం కాదురా, ఫస్ట్ విను. ఐడియా తర్వాత వచ్చింది. ఓకే వాళ్ళ దురదృష్టం కొద్ది వాళ్ళ వైపు ముగ్గురు ఏం ఆడలా. విను నేను స్కోప్ లో చూస్తూ దాని దగ్గరకు వస్తుంటే నా టరెక్ట్ ఏదో పైకి చూపించింది. నేను ఇంకా దగ్గరకు వస్తే ఆయన గుద్దుకుంది. తర్వాత ఐడియా వచ్చింది, అరే ఈయన గుద్ది కూడా కొట్టచ్చు కదా అనేసి. అదేలే ఇంప్రొవైజ్ చేసావు.